టు మెగాని టీవీ బర్నింగ్ టాపిక్. గేమ్లోకి దిగితే గేమ్ మన చేతుల్లోనే ఉండాలి అన్నట్టుగా అంతర్జాతీయ ట్రేడ్ గేమ్లో భారత్ తన వ్యూహాలతో ముందుకు సాగుతుంది. కానీ అమెరికా మాత్రం వరుస హెచ్చరికలతో ఒత్తిడి పెంచుతుంది. ఒకవైపు రష్యా నుంచి భారత్ భారీగా క్రూడ్ కొనుగోళ్లు, మరోవైపు చైనా వస్తువుల ట్రాన్స్షిప్మెంట్ వ్యవహారంలో భారత్ పేరు. దీనికి తోడు రష్యన్ ఆయిల్ కొనుగోళ్లపై 100% వరకు టారిఫ్ విధించే ప్రతిపాదన. మొత్తంగా ఢిల్లీకి డబుల్ టెన్షన్ కనిపిస్తోంది. అమెరికా ఒత్తిడికి భారత్ తొలగుతుందా, లేక దేశ ప్రయోజనాలే ముందంటూ తన వ్యూహాన్ని కొనసాగిస్తుందా? రష్యా చమురు నుంచి చైనా ట్రేడ్ వరకు ఈ అంతర్జాతీయ ట్రేడ్ గేమ్లో అసలు అమెరికా లెక్కేంటి, భారత్ వ్యూహం ఏంటి? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. అమెరికా భారత్ సంబంధాల్లో మరో కీలక పరిణామం తెరపైకి వచ్చింది. రష్యా నుంచి భారత్ భారీగా క్రూడ్ కొనుగోలు చేయడం అమెరికా ఆందోళనకు కారణమవుతుంటే, చైనా ఉత్పత్తులు మూడో దేశాల మీదుగా అమెరికా మార్కెట్లోకి చేరుతున్నాయన్న ఆరోపణలను భారత్ పేరు వినిపించింది. దీంతో చమురు, వాణిజ్యం, దౌత్యం మూడో ఫ్రంట్లోనూ భారత్పై వాషింగ్టన్ ఫోకస్ పెరిగింది. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యాపై అమెరికా ఆంక్షలు కొనసాగుతున్నాయి. మాస్కోకు చమురు అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయాన్ని కట్టడి చేయడమే అమెరికా లక్ష్యం. కానీ భారత్ మాత్రం తన ఇంధన అవసరాలు, ధరలు, సరఫరా భద్రతను దృష్టిలో పెట్టుకుని రష్యన్ క్రూడ్ కొనుగోళ్లను కొనసాగిస్తోంది. దీంతో రష్యా భారత్కు కీలక చమురు సరఫరాదారుగా మారింది. ఇప్పుడు రష్యాపై భారత్ ఆధారపడుతున్న స్థాయి మరింత పెరిగింది. జూలైలో భారత్ దిగుమతి చేసుకున్న క్రూడ్లో రష్యా వాటా ఏకంగా 50.83% చేరింది. రోజుకు సగటున 24.7 లక్షల బ్యారెళ్ల రష్యన్ ఆయిల్ భారత్కు చేరింది. గతేడాది జూలైతో పోలిస్తే ఈ దిగుమతులు 62.4% పెరిగాయి. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు, సరఫరా అంతరాయాలు కూడా రష్యన్ క్రూడ్పై భారత్ ఆధారపడటానికి కారణమయ్యాయి. ఇదే ఇప్పుడు అమెరికాకు ప్రధాన ఆందోళనగా మారింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై కఠిన చర్యలకు సంబంధించిన ప్రతిపాదన అమెరికా సెనెట్లో ఆమోదం పొందింది. ఇందులో 100% వరకు టారిఫ్ విధించే అవకాశం ఉంది. అయితే ఇది ఇంకా తుది చట్టం కాలేదు. ప్రతినిధుల సభ ఆమోదం తర్వాతే తదుపరి ప్రక్రియ ఉంటుంది. అంటే భారత్ ముందు టారిఫ్ ముప్పు ఉంది, కానీ తుది నిర్ణయం ఇంకా మిగిలే ఉంది. మరోవైపు చైనా వస్తువుల ట్రాన్స్షిప్మెంట్ అంశం కొత్త వివాదానికి దారితీసింది. అమెరికా వైట్ హౌస్ ది గ్రేట్ ట్రాన్స్షిప్మెంట్ స్కామ్ పేరుతో విడుదల చేసిన నివేదికలో 40కి పైగా దేశాలను అధిక అక్రమ ట్రాన్స్షిప్మెంట్ రిస్క్ ఉన్న దేశాలుగా ప్రస్తావించింది. చైనా నుంచి బయలుదేరిన వస్తువులను మూడో దేశాల మీదుగా అమెరికాకు పంపించి రీలేబలింగ్, రీప్యాకేజింగ్ లేదా డాక్యుమెంటేషన్ మార్పులతో అసలు మూలాన్ని దాచే విధానాలపై అమెరికా దృష్టి పెట్టింది. అయితే ఇక్కడ ఒక కీలకమైన పాయింట్ ఉంది. ఈ నివేదికలో భారత్ పేరు ఉండటం మాత్రమే భారతీయ సంస్థలన్నీ టారిఫ్ ఎగవేతకు పాల్పడుతున్నాయని అమెరికా నిర్ధారించినట్టు కాదు. అసలు ట్రాన్స్షిప్మెంట్ ఎక్కడ జరిగింది, ఏ సంస్థలు పాల్గొన్నాయి, ఏ సరుకులు ఏ మార్గంలో వెళ్లాయి అనే అంశాలపై మరింత పరిశీలన అవసరమని అమెరికా నివేదిక సూచిస్తోంది. చట్టబద్ధమైన తయారీ, నిజమైన ఉత్పత్తి మార్పిడి, అక్రమ రూటింగ్ మధ్య తేడాను గుర్తించాల్సి ఉందని నివేదిక చెబుతోంది. ఇక్కడ ఈ టారిఫ్ ఎగవేతకు చెక్ పెట్టేందుకు అమెరికా నిఘా మరింత పెంచుతుంది. ఏ సరుకు ఎక్కడ తయారైంది, ఏ మార్గంలో అమెరికాకు చేరింది, మధ్యలో ఎక్కడైనా లేబిలింగు, ప్యాకింగు లేదా డాక్యుమెంట్లలో మార్పులు జరిగాయా వంటి వివరాలను ట్రాక్ చేయడంపై ఫోకస్ పెరిగింది. అంటే ఒక గ్లోబల్ ట్రేడ్లో సరుకు ప్రయాణం కూడా అమెరికా నిఘా పరిధిలో రాబోతుందన్నమాట. మొత్తంగా చూస్తే భారత్ ముందు ఇప్పుడు 2 కీలక సవాళ్లున్నాయి. ఒకటి రష్యన్ క్రూడు, రెండోది అమెరికా వాణిజ్య ఆంక్షలు. ఇంధన భద్రత విషయంలో రష్యా భారత్కు కీలకం. అదే సమయంలో అమెరికా భారత వాణిజ్యానికి అత్యంత ముఖ్యమైన మార్కెట్. అందుకే ఢిల్లీ ప్రతి నిర్ణయాన్ని ఆచితూచి తీసుకోవాల్సిన పరిస్థితి. రష్యాతో చమురు బంధం, అమెరికాతో వాణిజ్య బంధం, చైనాతో సరఫరా గొలుసు, మూడు వైపులా మారుతున్న సమీకరణాల మధ్య భారత్ ఇప్పుడు బ్యాలెన్సింగ్ యాక్ట్ చేస్తోంది. ఒకవైపు దేశ ఇంధన ప్రయోజనాలు, మరోవైపు అంతర్జాతీయ వాణిజ్య ప్రయోజనాలు. అమెరికా ఒత్తిడి పెరిగినా భారత్ తన ప్రయోజనాలను ఎలా కాపాడుకుంటుంది? రష్యన్ క్రూడుపై తుది నిర్ణయం ఎలా ఉంటుంది? ట్రాన్స్షిప్మెంట్ ఆరోపణలపై ఢిల్లీ ఎలాంటి సమాధానమిస్తుంది? అంతర్జాతీయ ట్రేడ్ గేమ్లో తదుపరి ఎత్తు ఎవరిది? ఇప్పుడిదే అసలు ప్రశ్న.